రావణుడు ఆత్మలింగాన్ని లంకలో ఎందుకు ప్రతిష్ఠించలేకపోయాడు? ఈ వీడియో మొత్తం చూడండి, మీకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. త్రేతాయుగంలో లంకాధిపతి రావణుడు కేవలం రాక్షస రాజు మాత్రమే కాదు, అతడు ఒక వేద పండితుడు, శివ తపస్వి, సమర్థ వీణా వాదకుడు, శ్రీ మహాదేవుడి శివపాద సేవకుడు. రావణుడు శివస్తోత్రం రాసినవాడు. అది కేవలం స్తోత్రం కాదు, శివుడి హృదయంలో నడిచే నాదం. ఒకనాడు శివపార్వతులను లంకకు తీసుకురావడానికి హిమాలయ పర్వత కైలాసానికి వెళ్ళి శ్రీ మృత్యుంజయుణ్ణి స్వయంగా దర్శించాలనుకున్నాడు రావణుడు. ధ్యానంలో, సంగీతంలో శివుడిని మంత్రముగ్ధుడిని చేశాడు. అయినా శంకరుడు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు రావణుడు, ప్రభో, మిమ్మల్ని దర్శించలేకపోతున్నాను. నేను తక్షణమే ప్రాణాలు విడుస్తాను. నేను జీవించి ఉండలేను. శివ శివ శంకర అంటూ తల నరికివేసుకుంటాడు. తల వచ్చి మళ్ళీ అతుక్కుంటుంది. శివ శివ శంకర అని మళ్ళీ తల నరికివేసుకుంటాడు. మళ్ళీ తల వచ్చి అతుక్కుంటుంది. విశ్వేశ్వర, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం నాకు ఈరోజు మహాశాపమైంది. కావాలనుకున్నప్పుడు నేను నా ప్రాణాలను ఇవ్వలేకపోతున్నాను. నన్ను కరుణించండి అంటూ లంకేశ్వరుడు ప్రార్థిస్తుంటే శివపార్వతులు ప్రత్యక్షమై, నీవు నీ పరీక్షలో జయించావు. నీ అచంచల శివభక్తిని చూశాను. నీకు ఏం వరం కావాలి? లంకేశ్వరుడు శివపార్వతులను చూసి సంతోషపడి, ప్రభు, మీరు పార్వతీదేవి పుష్పక విమానంలో కూర్చోండి, లంకకు రండి అంటుంటే శంకరుడు మౌనంగా ప్రార్థనని వింటాడు. లంకేశ్వర, నువ్వు కైలాసం నుండి లంకకు రప్పించాలని చూస్తున్నావు. నీ ఈ కోరిక మేము ఎన్నడూ అంగీకరించము. వేరే ఏదైనా కోరిక కోరుకో. ప్రభు, నేను మిమ్మల్ని తీసుకెళ్లకుండా లంకకు వెళ్ళను. మీరు రాకుంటే మా మాతలాగే నేను కూడా అన్నపానీయాలు ముట్టుకోను. ఇక్కడే నా ప్రాణాలు విడుస్తాను ప్రభు. లంకలో ఇప్పటికే ఎన్నో సంఘటనలు జరిగాయి. పార్వతీదేవి లంకకు రావడం అసాధారణం. శక్తి లేకపోతే శివుడు లేడు. అందువల్ల శక్తి స్వరూపిణి పార్వతీదేవి లేకుండా మేము లంకకు రావడం కూడా సరికాదు. కానీ దానికొక ఉపాయం ఉంది లంకేశ్వర. చెప్పండి ప్రభు. అప్పుడు శివుడు, మేము లంకకు రాలేము రావణ. పూర్ణ శివజ్యోతితో ఉత్పన్నమై మా ఆత్మ జ్యోతిర్లింగాన్ని మేము మీకు ప్రసాదించగలం లంకేశ్వర. ఆత్మ జ్యోతిర్లింగమా ప్రభు అంటే? అవును లంకేశ్వర. శివ పూజల్లో లింగ పూజకు విశిష్టత, ప్రాధాన్యత ఉన్నది. మా ఆత్మ జ్యోతిర్లింగాన్ని ఇస్తున్నాను, తీసుకో రావణ. ఈ ఆత్మలింగాన్ని తీసుకొని మీ మాత కోరికను పూర్తి చేయి అని శంకరుడు ఆత్మలింగాన్ని రావణ చేతిలో పెడతాడు. కానీ ఒక షరతు రావణ, ఈ ఆత్మలింగాన్ని నేల మీద పెట్టకూడదు. ఒకసారి పెడితే ఇది భూమిలో శాశ్వతంగా స్థిరమైపోతుంది. అలాగే ప్రభు, నేను పుష్పక విమానంలో త్వరగా లంకకు చేరుకుంటాను అని నమస్కరించి అక్కడి నుండి వెళ్తాడు రావణుడు. ఆత్మలింగమును తీసుకువెళ్తున్న వార్త అందరికీ తెలిసింది. బ్రహ్మ, విష్ణు, ఇంద్ర దేవతలు భయపడ్డారు. రావణుడు లంకలో ఆత్మలింగాన్ని ప్రతిష్ఠిస్తే అతని శక్తి ముందు ఎవరు నిలబడలేరు. అతని అహంభావం పెరిగి జగత్తుకే ప్రమాదం అవుతుంది అని ఆందోళన చెందుతారు. కానీ శ్రీ మహావిష్ణువుకి తెలుసు, రావణుడు పంచేంద్రియాలను జయించినా అహంకారాన్ని మాత్రం జయించలేకపోయాడు. అతని బలహీనత అహంభావం. విష్ణుమూర్తి నారదుడితో ఈ విషయము గణేశుడికి చెప్పు. అప్పుడు నారదుడు గణేశుడు దగ్గరికి వెళ్ళి, నమస్కారము ఘననాథ, మీకు ఒక విషయము తెలుసునా? ఆత్మలింగమును లంకేశ్వరుడి చేతిలో చూశాను. అది సాక్షాత్తు శివుడి ఆత్మలింగము. మిమ్మల్ని పూజించనిదే రావణుడు ఇంత ఘనకార్యం సాధించాడా?
నన్ను పూజించడం సరికాదు కదా, నా పేరు కూడా ఒక్కసారి స్మరించలేదు. మీకు పూజ చేయకుండా ఇంత ఘనకార్యం సాధించాడంటే రావణుడు దేవతలను మించిన మహాప్రభావుడు వాడు. లంకానగరం చేరి శివప్రతిష్ఠ చేశాడో దేవతలందరూ వాడి కొలువుకు చేరవలసిందే. మనమిక ఏం చేయలేము. రావణుడు కొలువుకు మనం వెళ్ళడమేమిటి? ఇప్పుడు రావణుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడతను పశ్చిమ తీరం దగ్గరకు చేరుకున్నాడు. ఏరా రావణ, లంకలో శివ ప్రతిష్ఠ చేస్తావా? నేనుండగా రావణ దురంకారానికి తగ్గ పరిహారం చేస్తాను అని మారువేషంలో చిన్న బాలుడిగా మారి పశువులు మేపుతూ ఉంటాడు. ఆ సమయంలో రావణుడు సూర్యాస్తమయం కావలసి వస్తుంది. ఈ లింగాన్ని ఎవరికి ఇవ్వాలి అని వెతుకుతూ ఉంటే ఒక బాలుడు కనబడతాడు. ఆ బాలుడు ఎవరో కాదు, బాల గణేశుడు. బాలక, ఓ బాలక, నాకొక సాయం చేస్తావా అని అడుగుతాడు రావణుడు. ఏం సాయం కావాలి? సూర్యాస్తమయం కావలసి వస్తుంది. సంధ్యావందనం ముగించుకొని వస్తాను. అంతవరకు ఈ జ్యోతిర్లింగాన్ని పట్టుకొని ఉంటావా? దీనికి నేనెందుకు పట్టుకోవడం? ఈ లింగాన్ని గట్టు మీద పెట్టి సంధ్యావందనం చేసుకోవచ్చు కదా. లంకేశ్వరుడు, కుదరదు నాయన, కింద పెట్టకూడదు, పట్టుకోవాలి. అవునా? నా చేతికి ఇస్తే దక్కుతుందని ఏం నమ్మకం? నీ ముఖం చూస్తే తెలుస్తుంది బాలక. సంధ్యా సమయం కావస్తుంది. ఈ లింగాన్ని తీసుకో నాయనా. సరే, నా మీద నీకు అంత నమ్మకం ఉంటే నాకు ఇవ్వండి. అప్పుడు రావణుడు, నీ పేరేమిటి బాలక? నా పేరు గణేష్. మీ తండ్రి పేరు శంకరుడు. అచ్చం బాలగణపతిలాగే ఉన్నావు. తీసుకో నాయనా అని ఈ ఆత్మలింగాన్ని చేతిలో పెడతాడు. గణేశుడు చేతిలో పట్టుకొని, ఏమిటయ్యా ఈ లింగం ఇంత బరువుగా ఉంది, మోయలేకపోతున్నాను అని కింద పెట్టబోతుంటే రావణుడు, తప్పు నాయనా, కింద పెట్టకూడదు. ఓం నమః శివాయ అని నామస్మరణ చెయ్యి. ఓం నమః శివాయ. ఏమిటయ్యా బరువు తగ్గిపోయింది? మరి ఏమనుకున్నావు బాలుడా? అది పంచాక్షరి మంత్ర మహిమ. నేను వెళ్ళి వస్తాను. ఈ లింగం జాగ్రత్త. ఏమిటయ్యా నీ పేరేమిటి? నా పేరు రావణ. రావణ. అయ్య బాబోయ్, రావణుడా అని భయపడుతుంటే, భయపడకు గణేశ, నేను నీలాంటి అమాయకుల్ని ఏమీ చేయను. నేను వచ్చిన తర్వాత నీకు కావలసిన తినుబండారాలు అన్నీ ఇస్తాను. ఏం కావాలి నీకు? నాకు కుడుములు, ఉండ్రాళ్ళు కావాలి. నేను సంధ్యావందనం చేసుకొని వచ్చాక నీకు కావలసినవన్నీ ఇస్తాను అని వెళ్ళి వస్తాను. అవును స్వామి, నేను ఈ లింగాన్ని ఎక్కువసేపు పట్టుకోలేను. నేను నిన్ను 3 సార్లు పిలుస్తాను. నువ్వు రాకపోతే నేలపై పెడతాను అంటాడు విఘ్నేశ్వరుడు. నేను త్వరగా జపం ముగించుకొని వస్తాను అని రావణుడు జపంలో మునిగిపోతాడు. కొద్ది సమయం తర్వాత గణేశుడు ఒకసారి రావణ అని పిలిచాడు. రెండవసారి పిలిచాడు. మూడవసారి రావణ అని పిలిచాడు. అయినా రావణుడు రాలేదు. అప్పుడు గణేశుడు లింగాన్ని నేలపై ఉంచాడు. రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆత్మలింగాన్ని పైకి లేపడానికి శ్రమించాడు. అతను గోరు గద్దలతో భూమిని చీల్చి పైకి లాగాడు. కానీ లింగం అచంచలంగా నిలిచిపోయింది. ఆ కోపము నుండి రావణుడి నఖాలతో పడిన రంధ్రాలు ఇప్పటికీ దేవాలయంలో కనిపిస్తాయి. రావణుడు బాధతో శివుడిని పిలిచాడు. ప్రభూ, నన్ను ఎందుకిలా చేశావు? శంకరుడు ప్రత్యక్షమై, రావణ, నేను నీ భక్తిని ప్రేమిస్తున్నాను, కానీ అహంకారాన్ని కాదు. నువ్వు నా శివుడు అని చెప్పడం మంచిది.
కానీ నేనే శివుడి కంటే గొప్పవాడిని అని అనుకోవడం నీ అహంకారం. రావణుడు మోకాళ్ళపై కూర్చొని కళ్ళతో కన్నీరు పెట్టుకుంటూ ప్రాధేయపడతాడు. రావణ, ఈ లింగం భూమిలో స్థిరమైపోయింది, కానీ నీవు ప్రతిరోజు దీన్ని ధ్యానించవచ్చు. లంకలో నీవు ప్రతిరోజు శివతాండవ భావం ద్వారా నన్ను దర్శిస్తావు. ఇప్పుడు ఈ ఆత్మలింగం భూమిలో స్థిరమైపోయింది. ఈ క్షేత్రం మహాపవిత్రమైంది. అందుకే ఆత్మలింగం ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఇదే రావణుడు సంపాదించి తెచ్చిన ఆత్మలింగం. మహాబలేశ్వరుడు అనే పేరుగాంచినది. పశ్చిమ తీరంలో ఉన్న గోకర్ణంలో నేటికి కోట్లాను కోట్ల భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ గోకర్ణ క్షేత్రాన్ని భూకైలాస్ అని భారతీయులు సేవిస్తున్నారు. ఈ క్షేత్రానికి వచ్చి ముందుగా భక్తులు గణేశుడిని పూజిస్తారు. దివ్యాలంకరణ పూజితుడైన మహాబలేశ్వరుడిని మధుర మంగళమూర్తి జగన్మాత దుర్గాదేవి శివరాత్రి సమయంలో జరిగే మహాబలేశ్వరుని రథోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. శివుడు భక్తిని ప్రేమిస్తాడు. అందుకే రావణుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠించలేకపోయాడు. కానీ అహం ఆయన సన్నిధిలో నిలవదు. దైవం అనేది స్వాధీనము కాదు, మనసును శరణాగతి చేయడం. ఓం నమః శివాయ. ఈ వీడియో చూశాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి స్టోరీస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను.